అందరికీ నమస్కారం అండి. నేను మీ బైప్లేన్ శోభాని. మీ అందరి ఎదురు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నేను మా అమ్మాయి గురించి చెప్పబోతున్నాను. హోమ్ మేకర్ అంటే చాలా సుఖమే కదా! ఇంట్లో ఉండడము, తినడం, పడుకోవడమే కదా అనుకుంటారు కదా! నిజంగా చెప్పాలంటే మా అమ్మాయి కూడా పెళ్ళైన కొత్తలో జాబ్ చేసేదండి. అయితే అందరిలాగా మా ఫ్యామిలీ కాదు. వాళ్ళ నాన్నగారిలాగా వీడికి కూడా ఇంట్లో పని సహాయం చేయడం అలవాటైతే లేదు. మా ఇంట్లో ఎవరికీ అలాంటి అలవాటు లేదు. పాపం మా అమ్మాయి ఒక్కతే చేసుకునేది. చాలా ఇబ్బంది పడేది పెళ్ళైన కొత్తలో. తర్వాత పాప పుట్టాక మేమే అన్నాము, జాబ్ వద్దులే అమ్మ, హాయిగా ఇంటి పని చూసుకొని. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఆ అమ్మాయి పని గురించి చెప్పబోతున్నాను. తెల్లవారుజామున 5 గంటలకు లేస్తుందండి. వాళ్ళ పిల్లలు మా మనవరాళ్ళు అయితే ఇద్దరు చెరో రకం టిఫిన్లు కావాలి, చెరో రకం బాక్సుల్లో కావాలి. అవన్నీ కాకుండా ఇల్లు నీట్గా పెట్టుకోకపోతే మా అబ్బాయికి చాలా కోపం వస్తుంది. వాళ్ళు ఇప్పేసి ఇటు పెడితే అటు పడేస్తూ ఉంటారు. ఈ అలమార్లు చూడండి, ఎవరి పిల్లలు ఏ పిల్లకి ఆ పిల్లలాగా సర్దింది. ఒక్కొక్కకి 3 అరలు ఇచ్చాం. ఆ 3 అరల్లో కూడా వాళ్ళ పిల్లలు సమానంగా పెట్టి సర్దేసరికి దీని తల ప్రాణం తక్కువస్తుందంటే నమ్మండి. అంతేకాదు, నిజంగా చెప్తున్నాను, గృహిణి అనేసరికి తెల్లవారుజామున 5 గంటలకు లేవడం, వాళ్ళ పిల్లలకి అందరికీ పెట్టడం, వాళ్ళతో పాటు మాకు కావాల్సినవన్నీ టైంకి పెట్టడం. ఒక నిద్ర టైం ఉండదు, ఒక రెస్ట్ టైం ఉండదు. ఎప్పుడు పెడితే అప్పుడు పడుకోవలసి వస్తుంది, ఎప్పుడు పెడితే అప్పుడు లేవాల్సి వస్తుంది. మా అబ్బాయి సడన్గా వచ్చేస్తాడు, నాకు ఈరోజు ఆఫీస్ డ్యూటీ కాదు ఇంటి డ్యూటీ అని. ఆఫీసే కదా అని చెప్పేసి అన్నీ క్లీన్ చేసేసుకుంటాం. తీరా ఇంటికి వచ్చాక మళ్ళీ టిఫిన్ స్టార్ట్ చేయాలి. అది రాత్రి 12, 11 అవుతుంది, 12 అవుతుంది. ఇవన్నీ కాకుండా అరలు ఎంత బాగా సర్దుకుందో చూశారు కదా! ఏ అరకి ఆ అర చక్కగా పిల్లలకి తన బట్టలు అన్నీ పెట్టుకోవడంలో మా అమ్మాయి గ్రేట్ అనే చెప్పాలి. అంటే హోమ్ మేకరు అంటారు కదా, అది చాలా సుఖమైన పని అనుకుంటారు. కాదండి, హోమ్ మేకింగే చాలా కష్టం. నిజమైన హోమ్ మేకర్ అయితే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, వచ్చిన వాళ్ళని ఆదరణగా చూడడం, ఇవన్నీ చాలా కష్టమైన పనులండి. ఎంతమంది ఇలా చేస్తున్నారో లేదో తెలీదు, కానీ నా అమ్మాయి ఫ్రమ్ కోడలు అనమాట. అమ్మాయే అంటా నేను తన్ని. అమ్మాయి చేసే పని చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం ఇస్తుందో. తెల్లవారుజామున 5ంటికి లేస్తుంది. నేనైతే ఇక్కడ ఉన్నప్పుడు చలికో ఏంటో 7, 8 అయ్యే వరకు లేకపోతున్నాను. తనే లేచి అన్ని పనులు సెట్ చేసేసుకుంటుంది. కనీసం నా సహాయం గురించి కూడా అడగదు. నేను లేచేసరికి శుభోదయం చెప్తూ చక్కగా వేడి నీళ్లు పెట్టి ఉంచుతుంది. ఆ వేడి నీళ్ళు తాగేసి కాస్త అటు ఇటు తిరిగితే కానీ నాకు కొంచెం మనశ్శాంతి ఉండదు. ఆ తర్వాత కాఫీ, స్నానం. అయితే తన చీరలు ఎంత బాగా పెట్టుకుందో చూడండి. నా బట్టలైతేనేంటి, తన బట్టలైతేనేంటి, బాబు బట్టలైతేనేంటి, ఒక్కొక్క అర ఎంత బాగా సర్దుకుందో చూశారు కదా! అలాగే ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటుందంటే తను ఇంటీరియర్ డిజైనర్ అండి. ఇవన్నీ కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ కొత్తగా అపార్ట్మెంట్ కట్టే వాళ్ళకి ఐడియాలు ఇస్తూ వాళ్ళకి కావాల్సిన విధంగా అండర్ బడ్జెట్లో చేస్తూ ఉంటుందన్నమాట. అది కాకుండా ఇస్త్రీ బట్టలు చూశారు కదా, ఒక ప్లాన్ అనమాట. ఇస్త్రీ బట్టలకు ఒక కవరు, రిపేర్ బట్టలకి ఒక కవరు, అలాగే పిల్లలకి సరిపోని బట్టలు ఒక పక్కన పెట్టడానికి, పేదవాళ్ళకి ఇవ్వడానికి ఒక కవరు. ఇట్లా అన్నిటికీ కవర్లు సెపరేట్ చేసి అవన్నీ పెడుతుంది. అంతేకాదండి, చూశారు కదా బెడ్ ఎంత నీట్గా పెట్టుకుందో. ఒక్కటే కాదండి, ప్రతి పనిలోని నేను పొగుడుతున్నానని కాదు, చాలామంది కోడళ్ళు ఈ మధ్యకాలంలో ఇలాగే ఉంటున్నారండి. ఈ జనరేషన్కి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. మన కాలంలో ఏంటి, పొద్దుటే లేస్తే ఇంట్లో ఉన్నాము అంటే శుభ్రంగా కాస్త పని చేసుకుని దేవుడికి పూజ చేసుకుని గమ్మున కూర్చునేవాళ్ళం. ఇక్కడ వీళ్ళు అలా కాదు, మొత్తం డే అంతా ఏదో పని ఉంటూనే ఉంటుంది. ఈ పనితో పాటుగా పిల్లల హోంవర్క్స్, వాళ్ళకి ట్యూషన్స్ సరిగ్గా వెళ్తున్నాయా లేదా, ట్యూషన్ టీచర్ ఎక్కడున్నారు, వస్తున్నారా లేదా, ఈ ఫోన్ చేసుకుని వాళ్ళని రప్పించి వాళ్ళకి టైం ట్యూషన్ పెట్టించి, ట్యూషన్ చెప్పిన సబ్జెక్టులు అయితే తను చెప్పగలిగితే చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటుందండి. నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇంత చేసినా ఒక్కసారి కూడా తన మొహంలో చిరునవ్వు మాయమవ్వదు. అదే నాకు ఆనందం. ఈ మధ్యన ఎవరో కామెంట్ చేశారు, ఏంటి హోమ్ మేకరా అనేసి.
హోమ్ మేకర్ ఈజ్ నాట్ సో ఈజీ అండి చెప్పాలంటే. చూడండి చీపుళ్ళ కోసం కూడా బయట కనబడకుండా ఒక ఆర్గనైజ్ చేసింది ఇలా చక్కగా. మళ్ళీ అది డోర్ క్లోజ్ చేసేస్తుందనమాట. బయట ఉండడానికైతే ఒక్కటి కూడా నచ్చదు దానికి. అది క్లోజ్ చేసేస్తుంది. ఇదిగో ఇవి మా ఇద్దరి కోసం సిట్టింగ్ చైర్స్ అనమాట. మేము కాఫీ తాగే ప్లేస్ ఇక్కడ. ఎండగా వస్తున్నప్పుడు కాఫీ తాగుతాం అనమాట. అలాగే మొక్కలు ఎంత చక్కగా పెట్టిందో చూసారు కదా! రిపేర్ కూడా చాలా బాగా ఆ మొక్కలకి చాలా కావాలండి. ఇండోర్ ప్లాంట్స్‌కి చక్కగా ఎండ తగిలేటట్టు వారానికి ఒకసారి వాటిని రిపేర్ చేయకపోతే మళ్ళీ పాడవుతాయి. సో, వాటి మీద కూడా ఎంత శ్రద్ధ చూపెడుతుందో చూసారు కదా!